వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. సార్ ఇప్పుడు టుడే టాపిక్ వచ్చి డేటా రిజిస్టర్స్ అండి. చూద్దాం అంటే రిజిస్టర్స్ ఇన్ 8085 కాన్సెప్ట్ చూడాలి కదండి. సో ఫస్ట్ వన్ డేటా రిజిస్టర్లో ఇక్కడ బి రిజిస్టర్ ఉందండి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాస్ ఈ ప్రాబ్లం. ఓకేనా, ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ 8-bit రిజిస్టర్. ఇది ఒక ఇండిపెండెంట్ 8-bit రిజిస్టర్ అండి. అండ్ సి ఈజ్ ఆల్సో ఎనదర్ ఇండిపెండెంట్ 8-bit రిజిస్టర్ అండి. ఇది కూడా ఎనదర్ ఇండిపెండెంట్ 8-bit రిజిస్టర్ అండి. ఓకేనా, ఇట్ ఈస్ పాసిబుల్ టు యూజ్ 16-bit రిజిస్టర్ పేర్ విత్ బి అండ్ సి రిజిస్టర్. అంటే ఈ బి అండ్ సి రిజిస్టర్ యూజ్ చేసి నేనేం చేయొచ్చు అండి, 16-bit రిజిస్టర్ పేర్ని నేను డిజైన్ చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఇది 0 to 7 వరకు ఇది లోవర్ బైట్ కదా. ఆ లోవర్ బైట్ ఏంటండి సి రిజిస్టర్. మరి 8 to 15 ఏంటండి హయ్యర్ బైట్. ఈ హయ్యర్ బైట్ ఇది కూడా బైట్ అంటే ఏంటంటే 8 bits కదండి. ఇవి 8 bits ఇవి 8 bits మొత్తం కలిపితే 16 bits ఏనా. అంటే 8 to 15 అంటే ఏంటండి బి అండి, బి రిజిస్టర్. ఈ 2 కలిపామనుకోండి అంటే ఈ హయ్యర్ బైట్ ని ఈ లోవర్ బైట్ ని కలిపి మనం ఒక 16-bit రిజిస్టర్ పేర్ ని డిజైన్ చేయొచ్చా. 16-bit రిజిస్టర్ పేర్ ని మనం డిజైన్ చేయొచ్చు. అందుకే వాడు సింపుల్ గా ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు యూజ్ 16-bit రిజిస్టర్ పేర్ విత్ బి అండ్ సి రిజిస్టర్. క్లియర్ అండి, రైట్. Then D is also same. D is also same as like that. D is an 8-bit register. D is an 8-bit register. E is an 8-bit register. D కూడా ఒక 8-bit రిజిస్టర్ అండి. E కూడా ఒక 8-bit రిజిస్టర్ అండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు యూజ్ 16-bit రిజిస్టర్ పేర్. దీంతో కూడా అంటే ఈ D అండ్ E ని యూజ్ చేసి కూడా మనము 16-bit రిజిస్టర్ పేర్ ని మనం డిజైన్ చేయొచ్చు. లైక్ సపోజ్ సార్ నేను ఒక టీ అండ్ ఈ రిజిస్టర్ తీసుకుంటా. దిస్ ఇస్ సార్ ఏంటండి లోవర్ బైట్ 0 to 7 ఈ అండి ఏంటండి ఈ అండి 0 to 7 ఈ. ఓకే అండి, ఇది మరి హయ్యర్ బైట్ ఏంటండి 8 to 15. 8 to 15 ఏంటండి డి అండి. సో రెండు కలిపామండి అంటే ఏంటండి ఇది లోవర్ బైట్ కదండి, ఇది హయ్యర్ బైట్ కదండి. ఈ లోవర్ బైట్ ని హయ్యర్ బైట్ ని రెండింటిని యాడ్ చేసాం అనుకోండి అంటే బైట్ అంటే 8 bit కదండి. ఇది 8 bits ఉంటాయి, ఇది కూడా 8 bits ఉంటాయి. 8 bits ప్లస్ 8 bits కలిపితే ఏంటండి 16-bit రిజిస్టర్ పేర్ అయినా. అంటే ఇది ఒక రిజిస్టర్ పేర్ అండి. ఏ పేర్ అండి 16-bit రిజిస్టర్ పేర్. ఏంటండి 16-bit రిజిస్టర్ పేర్. అంటే నేను ఈ రెండు అంటే ఈ 8-bit రిజిస్టర్ ఈ 8-bit రిజిస్టర్ యూజ్ చేసి నేను కూడా ఇలా 16-bit రిజిస్టర్ పేరు చేయొచ్చు. ఎలా అండి బీసీకి మనం ఎలా చేసామో డిఈ కూడా అలా చేయవచ్చు. ఓకే అండి, క్లియరా. నెక్స్ట్ ఏంటండి హెచ్ఎల్. హెచ్ ఈజ్ అన్ 8-bit రిజిస్టర్ అండ్ ఎల్ ఈజ్ అన్ 8-bit రిజిస్టర్. హెచ్ కూడా ఒక 8-bit రిజిస్టర్ అండి, ఎల్ కూడా ఒక 8-bit రిజిస్టర్. ఎల్ అనేది లోవర్ బైట్ రిజిస్టర్ అండి, హెచ్ అనేది హయ్యర్ బైట్ రిజిస్టర్. చూడండి ఈ డయాగ్రామ్ లో చూడండి సార్, 0 to 7 అనేది ఒక లోవర్ బైట్, 8 to 15 అనేది హయ్యర్ బైట్. ఇది హయ్యర్ బైట్ అండి, ఇది లోవర్ బైట్ అండి. సో లోవర్ బైట్ అంటే ఏంటి ఎల్ రిజిస్టర్ కదండి ఎల్. ఇది హయ్యర్ బైట్ ఏంటండి హెచ్ రిజిస్టర్ కదండి. అంటే ఇవి 8 bits ఇవి 8 bits అంటే టోటల్ 16-bit. అంటే టోటల్ హెచ్ రిజిస్టర్ ని మరియు ఎల్ రిజిస్టర్ ని కలిపి ఒక 16-bit రిజిస్టర్ పేర్ ని నేను డిజైన్ చేయొచ్చా. చేయవచ్చు కదండి, 16-bit రిజిస్టర్ పేర్ ని డిజైన్ చేయవచ్చు. 16-bit రిజిస్టర్ పేర్ ని మనం డిజైన్ చేయవచ్చు. క్లియర్ అండి, క్లియర్ అన్నా, క్లియర్. దెన్ రైట్, వాట్ ఈజ్ హెచ్ఎల్ రిజిస్టర్ పేర్. సో హెచ్ఎల్ రిజిస్టర్ పేరుకి వస్తే ఆర్పి 16-bit అంటే దట్ ఈజ్ ఏంటంటే అది 16-bit రిజిస్టర్ పేర్ అంటే ఇదేంటి రిజిస్టర్ పేర్ 16-bit రిజిస్టర్ పేర్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే హెచ్ఎల్ రిజిస్టర్ పేర్. హెచ్ఎల్ రిజిస్టర్ పేర్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బేస్ రిజిస్టర్. ఏంటండి బేస్ రిజిస్టర్ బికాస్ ఇట్ ఈస్ ద అడ్రస్ మేనేజర్ ఫర్ ఎం రిజిస్టర్. అంటే మెమోరీ రిజిస్టర్ కి అంటే సపోజ్ ఇక్కడ మనం ఒక మెమోరీ తీసుకున్నాం అనుకోండి, ఈ మెమోరీ తీసుకుంటే ఈ మెమోరీ రిజిస్టర్ కి అడ్రస్ మేనేజర్ లాగా పనిచేస్తుంది. అంటే అడ్రస్ ని ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఏది ఈ హెచ్ఎల్ రిజిస్టర్ పేరు. అది ఎలా ఇస్తుంది అనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. ఎం రిజిస్టర్. ఎం రిజిస్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ మెమోరీ రిజిస్టర్స్. ఇట్ ఈస్
memory register. It is one of the 65,536 memory registers. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. సో ఇదేంటంటే ఎవ్రీథింగ్ 8085 మైక్రో ప్రాసెసర్ అండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. 8085 మైక్రో ప్రాసెసర్ అనేది అడ్రస్ లైన్స్ ఎన్ని ఉంటాయండి? 16 ఉంటాయని చెప్పుకున్నాం. మరి డేటా లైన్స్ ఎన్ని ఉంటాయండి? 8 అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సార్ ఇప్పుడు 16 అడ్రస్ లైన్స్ ఉంటాయంటే నేను ఎన్ని మెమొరీ రిజిస్టర్స్ డిజైన్ చేయొచ్చు? 2^16. మరి 2^16 వాల్యూ ఎంత అండి? 65,536 మెమొరీ రిజిస్టర్స్ నేను డిజైన్ చేయొచ్చు. అంటే 8085 మైక్రో ప్రాసెసర్లో టోటల్ ఎన్ని మెమొరీ రిజిస్టర్స్ ఉంటాయి సార్ అంటే 65,500 రిజిస్టర్స్ ఉంటాయండి. ఇలా ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయి సార్? 65,536 మెమొరీ రిజిస్టర్స్ ఉంటాయండి. ఓకేనా? రైట్. అడ్రస్ సైజ్ ఆఫ్ ఎం రిజిస్టర్. అడ్రస్ సైజ్ ఆఫ్ ఎం రిజిస్టర్ 16 బిట్. మామూలుగా ఒక అడ్రస్ సైజ్ ఎంత ఉంటుందండి? 16 బిట్ ఉంటుంది కదండి అడ్రస్ సైజ్. అంటే ఇది కూడా ఈ ఎం రిజిస్టర్ కూడా అంటే హెచ్ఎల్ రిజిస్టర్ పేరు అయినటువంటి ఎం రిజిస్టర్ కూడా అడ్రస్ సైజ్ 16 బిట్ ఉంటుందండి. డేటా సైజ్ ఆఫ్ ఎం రిజిస్టర్ ఎంత ఉంటుంది సార్ అంటే 8 బిట్ ఉంటుందండి. ఎంత ఉంటుంది సార్? 8 బిట్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ గివ్స్ ద అడ్రస్ ఆఫ్ ఎం రిజిస్టర్. ఈ హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ చూడండి. ఈ హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే ఎం రిజిస్టర్ కి అడ్రస్ ని ఇస్తుంది. ఏం చేస్తుంది? అడ్రస్ ని ఇస్తుంది. చెప్తాం నెక్స్ట్ ఎలా ఇస్తుంది ఏంటనేది నేను ఒక క్లారిటీ ఇస్తా. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ గివ్స్ అడ్రస్ ఆఫ్ ఎం రిజిస్టర్. అడ్రస్ ఆఫ్ ఎం రిజిస్టర్. అడ్రస్ ఆఫ్ ఎం రిజిస్టర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రాసెసర్. సరే అంటే ఎం రిజిస్టర్ యొక్క ఇప్పుడు చూడండి ఇది మెమొరీ రిజిస్టర్స్ కదండి. ఈ మెమొరీ రిజిస్టర్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మెమొరీ ఏదో ఒక రిజిస్టర్ అనుకుందాం. ఇది అనుకుందాం. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటే దీని యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే నాకు హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ లో ఉంటుంది. మరి హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ ఎందులో ఉంటుంది సార్ అంటే మైక్రో ప్రాసెసర్ లో ఉంటుందండి. ఎందులో ఉంటుందండి? మైక్రో ప్రాసెసర్ లో మనం తీసుకున్నటువంటి 8085 మైక్రో ప్రాసెసర్ లో ఉంటుంది. అందుకే సింపుల్ గా ఏమన్నాడు? అడ్రస్ ఆఫ్ ఎం రిజిస్టర్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్రాసెసర్. సో ఎం రిజిస్టర్ యొక్క అడ్రస్ ఎందులో స్టోర్ అయి ఉంటుంది సార్ అంటే ప్రాసెసర్ లో స్టోర్ అయి ఉంటుందండి. బట్ ద డేటా ఆఫ్ ఎం రిజిస్టర్ అవైలబుల్ ఇన్ మెమొరీ. కానీ ఎం రిజిస్టర్ యొక్క అంటే ఆ పర్టికులర్ ఎం రిజిస్టర్ అంటే ఏంటండి? మెమొరీ రిజిస్టర్స్ లో ఉన్నటువంటి ఏదికైతే నేను హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ వాల్యూని అడ్రస్ గా నేను ఇస్తున్నా ఆ రిజిస్టర్ గురించి చెప్తున్నా అండి. అంటే దాని యొక్క అడ్రస్ సైజ్ వచ్చి 16 బిట్ అండి. మరి దాని యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అవైలబుల్ అంటే ప్రాసెసర్ లో ఉంటుందండి. కానీ డేటా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎం రిజిస్టర్ డేటా ఎక్కడ ఉంటుంది సార్? మెమొరీలో ఉంటుందండి. ఎలా అనేది ఇప్పుడు చూద్దామండి. ఇలా వస్తామండి. ఇలా వస్తే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. చూడండి సార్, సపోజ్ ఇనీషియల్ గా నేను ఇది మైక్రో ప్రాసెసర్ అండి. ఇదేంటండి? ఇది ఒక మైక్రో ప్రాసెసర్. దిస్ ఈజ్ వన్ మైక్రో ప్రాసెసర్. ఓకే రైట్. దిస్ ఈజ్ వన్ మెమొరీ. దిస్ ఈజ్ మెమొరీ. ఇప్పుడు ఏమంటుందంటే while executing M register, నేను M register ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ మైక్రోప్రాసెసర్ immediately places the content of HL pair on address bus to select the target memory location. అంటే అర్థం ఏంటి సార్ అంటే సపోజ్ నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చానండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు నేను తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి సార్ అంటే మూవ్ A,M అండి. మూవ్ A,M అంటే అర్థం ఏంటండి? మూవ్ A,M అంటే ఈ ఎం రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటా అంటే దాని ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎం రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటా తీసుకొచ్చి ఏ రిజిస్టర్ లో స్టోర్ చేయాలి, మూవ్ చేయాలి. ఏంటంటే మూవ్ చేయాలి. మూవ్ A,M అంటే ఏంటంటే ఎం రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటా ఎక్యుములేటర్ ఏంటండి? ఏ రిజిస్టర్ ఎక్యుములేటర్ లో మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు while executing M register related instruction microprocessor immediately places the content of HL pair register. నేను ముందే చెప్పా సార్. ఇప్పుడు మనకి మెమొరీలో నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయని తెలుసండి. మెమొరీలో ఏముంటాయండి? నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. లైక్ దిస్ ఇలా నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. అంతేనా? నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. లైక్
సార్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నప్పుడు నేను ఇది ఒక 2500 ఇచ్చి అనుకుంటా. సపోజ్ ఇది 3500 ఇచ్చి అనుకుంటా. ఇందులో ఉన్న డేటా వచ్చి ఇందులో ప్రకారం తీసుకుందాం. 66 ఉంది కదండి, 66 అనుకున్నా. 2500 ఎంత ఉందండి, 55 అనుకున్నా. ఇందులో ఉన్న డేటా వచ్చి 55 సార్. ఇది ఇనిషియల్ ఏముంటుంది, 00H ఉంటుంది కదండి, 00H. మరి ఎండింగ్ ఏంటండి, ఎండింగ్ డేటా ఏముంటుంది? సో మెమరీ లొకేషన్ F4F ఉంటుంది. రైట్, అంతేనా? మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఇక్కడ ఏంటి సార్ ఇప్పుడు చెప్పబోతున్నా అంటే మెయిన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ముందు పాయింట్లో మనం ఒక పాయింట్ నేర్చుకున్నామండి. మెమోరీ రిజిస్టర్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుందని చెప్పాను నేను, ఎం రిజిస్టర్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది సార్, మైక్రో ప్రాసెసర్లో అవైలబుల్గా ఉంటుంది. అది కూడా మైక్రో ప్రాసెసర్లో ఉన్నటువంటి ఎందులో ఉంటుంది సార్ అంటే మైక్రో ప్రాసెసర్లో ఉన్నటువంటి HL 16-bit రిజిస్టర్ పేరులో నేను అంటే అవైలబుల్గా ఉంటుందండి. నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వకముందు నేను ఏమనుకున్నా అంటే HL వాల్యూ నేను 2500 ఇచ్చేసారు. నేను ఎంత అన్నానండి, 2500 అనుకున్నాను. సరే, నేను ఇప్పుడు నా HL పేరు రిజిస్టరు అంటే ఈ 16-bit రిజిస్టర్ పేరుకి నేను ఎంత ఇచ్చుకున్నాను సార్, 2500 ఇచ్చేసారు. అంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇమీడియట్గా అంటే HL పేరు రిజిస్టర్ ఏం చేస్తారంటే ఇమీడియట్లీ ప్లేసెస్ ద కాంటెంట్ ఆఫ్ HL పేరు. కాంటెంట్ ఎంతండి 2500 ఉంది కదండి. పేర్ ఆన్ అడ్రస్ బస్ టు ద అడ్రస్ బస్ ద్వారా టార్గెట్ మెమరీ లొకేషన్ ఏం చేస్తారండి, సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక అడ్రస్ బస్ తీసుకుంటా. అంటే మెమరీ టు మైక్రో ప్రాసెసర్ ఏముంటుందండి, అడ్రస్ బస్ ఉంటుంది. అడ్రస్ బస్ ఉంటుంది కదండి. ఈ అడ్రస్ బస్ ద్వారా ఏమవుతుంది సార్ అంటే నాకు కావలసినటువంటి టార్గెట్ మెమరీ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తుంది, అంటే సెలెక్ట్ చేస్తుంది. సార్ నేను మరి HL ఎంత వాల్యూ తీసుకున్నాను సార్, నేను ఇనిషియల్గా 2500 ఇచ్చుకున్నాను. అంటే HL పేరు డేటా నేను 2500 ఇచ్చుకున్నాను కాబట్టి అడ్రస్ బస్ ద్వారా 2500 అనేది సెలెక్ట్ చేయాలి. ఈ అడ్రస్ బస్ ఏం చేస్తుంది, టార్గెట్ మెమరీ లొకేషన్ని సెలెక్ట్ చేయాలి. ఇనిషియల్గా ఏముంటుంది 000H, నెక్స్ట్ ఏముంటుంది 0001 ఉంటుంది, నెక్స్ట్ 0002 ఉంటుంది, నెక్స్ట్ 003 ఉంటుంది. అంటే అలా కంటిన్యూస్గా వస్తే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు ఐడెంటిఫై చేశారా, అక్కడ ఒక లొకేషన్ ఉందండి. ఏముందండి 2500 ఇచ్చి ఉన్నది. అంటే ఓవరాల్గా మనకి ఎన్ని ఉంటాయండి మెమరీ లొకేషన్స్, 65,536 మెమరీ లొకేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అన్నీ కదా ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకు 2 4 16 అంటే 65,536 మెమరీ లొకేషన్స్ లేదంటే 65,536 మెమరీ రిజిస్టర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది లొకేషన్ 2500లోనే కావాలి అన్నాడు. వాడు అదే ఇచ్చుకున్నాడు. ఇచ్చాడు, ఎంత ఇచ్చాడండి 2500 ఇచ్చాడు. కాబట్టి ఆ 2500 మెమరీ లొకేషన్ని సెలెక్ట్ చేసిందా, 2500 ఇచ్చింది సెలెక్ట్ చేసిందా లేదు, సెలెక్ట్ చేస్తే సార్ నేను మెమరీ లొకేషన్ మాత్రం సెలెక్ట్ చేశానండి. ఇదేంటంటే ఇది మైక్రో ప్రాసెసర్, ఇది మెమరీ కదండి. ఈ మెమరీలో ఉన్నటువంటి 2500 ఇచ్చిన ఎం రిజిస్టర్లో ఉన్న డేటా ఎంత సార్, 55 ఉంది కదండి. ఈ 55 డేటా అండి. ఇప్పుడు ఈ 55 డేటా ఏం చేస్తానంటే ఈ ఎం రిజిస్టర్ ఐడెంటిఫై చేస్తాను కదండి. ఏంటి ఐడెంటిఫై చేశాను, 2500 ఇచ్చి అనుకున్నా కదండి. ఆ 2500 ఇచ్చిలో ఉన్నటువంటి అంటే 2500 అడ్రస్ కలిగినటువంటి మెమోరీ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటా ఈ అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత మూవ్ అయిందండి, 55H హెక్సాడెసిమల్ డేటా అనేది మూవ్ చేసాము. అండర్స్టాండ్ లేదు సార్, నేను డిఫరెంట్గా అంటే ఇప్పుడు మనకు అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చిందండి. మళ్ళీ నేను మూవ్ A, M ఇచ్చానండి. మూవ్ A, M తీసుకున్నా. కాకపోతే ఈసారి నేను ఏమనుకున్నా అంటే HL వాల్యూ నేను ఈసారి సార్ నేను HL వాల్యూ 3500 ఇచ్చా సార్. నేను HL వాల్యూ ఎంత ఇచ్చానండి, 3500 ఇచ్చాను. ఓకేనా, క్లారిటీ వస్తుంది. వెయిట్ జస్ట్ వెయిట్ సార్. ఇప్పుడు HL వాల్యూ 3500 ఇచ్చా సార్. 3500 ఇచ్చిస్తే అడ్రస్ బస్ ద్వారా అంటే మైక్రో ప్రాసెసర్ లో అంటే ఈ 3500 అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది,
మైక్రో ప్రాసెసర్ అవైలబుల్ ఉంటుంది. ఆ మైక్రో ప్రాసెసర్ ఎక్కడ ఉంటుంది సార్? హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ లో ఉంటుంది. హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ ద్వారా నేను ఏం చేస్తాను, హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ వాల్యూ ఎంత 3500 అనేది నేను ఇచ్చుకున్నా. 3500 ఇచ్చు. ఈ అడ్రస్ బస్ ద్వారా ఏం చేస్తుంది, మెమోరీని అలాట్ చేస్తుంది, అంటే సెలెక్ట్ చేస్తుంది. ఏం సెలెక్ట్ చేయాలి, 3500 ఇచ్చే సెలెక్ట్ చేయాలి. సో 3500 ఇచ్చిందా, ఎక్కడ ఉందండి, సో ఇక్కడ ఉందండి. ఈ 3500 ఇచ్చింది సెలెక్ట్ చేసింది కానీ ఆ 3500 ఇచ్చు మెమోరీ లొకేషన్ కలిగినటువంటి ఆ మెమోరీ రిజిస్టర్ లో, అంటే ఈ మెమోరీ రిజిస్టర్ ఉందా, ఈ మెమోరీ రిజిస్టర్ యొక్క అడ్రస్ అండి ఇది. అంటే సింపుల్ గా నేనేం చెప్పాను, హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ అనేది అడ్రస్ మేనేజర్ అని చెప్పా. హెచ్ఎల్ పెయిర్ అనేది ఏం చెప్పా, అడ్రస్ మేనేజర్. ఎందుకు సార్ మెమోరీ అడ్రస్ మేనేజర్ అన్నా, అన్నామంటే అది మెమోరీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది రిజిస్టర్ కి ఒక అడ్రస్ ని మేనేజ్ చేస్తుంది, లేకపోతే ఒక అడ్రస్ ని సెలెక్ట్ చేస్తుంది. అంటే నేను హెచ్ఎల్ పెయిర్ వాల్యూ 3500 ఇచ్చానంటే మెమోరీ రిజిస్టర్ లో వన్ ఆఫ్ ది రిజిస్టర్ ని అడ్రస్ అనేది సెలెక్ట్ చేస్తుంది, అంటే అడ్రస్ ని ఇస్తుంది. కాబట్టి దీని ఏమన్నామంటే సింపుల్ గా హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ యాక్ట్స్ యాజ్ మెమోరీ అడ్రస్ మేనేజర్, లేదంటే మెమోరీ అడ్రస్ పాయింటర్ కూడా మనం అనవచ్చండి. రైట్ అండి, రైట్. సెలెక్ట్ చేసిందండి 3500 ఇచ్చి. ఎందుకు సార్, హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ మెమరీ అడ్రస్ మాత్రమే చూపిస్తుంది. సో 3500 ఇచ్చా కాబట్టి 3500 ఇచ్చిని సెలెక్ట్ చేసింది. ఆ సెలెక్ట్ చేస్తే ఆ 3500 ఇచ్చిలో ఉన్నటువంటి డేటా సార్ 66 కదండి. ఈ 66 అనే డేటా నేను ఏం చేశాను, ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చా, మూవ్ ఏ కామా ఎం ఇచ్చా కదండి. మూవ్ ఏ కామా క్యాపిటల్ ఎం ఇచ్చా కదండి. ఈ క్యాపిటల్ ఎం ఇప్పుడు ఏంటంటే, క్యాపిటల్ ఎం అంటే ఏంటండి, ఇప్పుడు ఏంటి ఎం రిజిస్టర్. ఎం రిజిస్టర్ ఇస్ నథింగ్ బట్ ఈ ఎం రిజిస్టర్ అంటే ఏంటంటే హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్. ఈ హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్ ఏంటంటే 3500 ఇచ్చా. ఇందులో ఉన్నటువంటి డేటా ఎంతండి 66 కదండి. అంటే ఆ 66 అనేది ఎందులో స్టోర్ అవుతుందండి, అంటే ఈ మెమోరీ రిజిస్టర్ లో. ఈ మెమోరీ రిజిస్టర్ ఏది, హెచ్ఎల్ పెయిర్ రిజిస్టర్. సార్ 3500 ఇచ్చు, అందులో ఉన్న డేటా సార్ 66 ఎందులో మూవ్ అవుతుంది సార్ అంటే ఏలో మూవ్ అవుతుంది. ఈ విధంగా ఏకి ఎంత డేటా వస్తుందంటే 66 వస్తుందండి. అప్పుడు ఏలో 66 అనే డేటా స్టోర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ అండి, దీని గురించి సంబంధించింది. క్లియర్ అండి, అండర్స్టాండ్, రైట్. దెన్ గో టు నెక్స్ట్ వన్. చూడండి ఇక్కడ కూడా మీరు గమనించండి, మూవ్ ఏ కామా ఎం ఇచ్చా. మూవ్ ఏ కామా ఎం ఇస్తే 4500 అనుకున్నాడు. అది ఎంత ఉంది, 77 ఉందంట. అంటే ఏలోకి 77 అనే డేటా స్టోర్ అవుతుంది, అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది అని అర్థం. అండర్స్టాండ్, లేదు సార్ మీరు ఇప్పుడు మూవ్ ఏ కామా ఎం తీసుకున్నారు కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని మీ ఎస్టిమేట్ అండి, ఒక రివర్స్ చేసి చెప్పండి సార్ అంటారు. ఓకే చెప్దాం, రివర్స్ చేసి చెప్దాం. మూవ్ ఎం కామా ఏ ఇచ్చారనుకోండి. సపోజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి ప్రోగ్రామింగ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి అది వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఏంటి సార్, మూవ్ ఏ కామా ఎం అంటే ఈ ఎం రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటా వచ్చి ఏ రిజిస్టర్ లో ఉండాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పాయింట్, అక్యుములేటర్ లో ఉన్నటువంటి డేటా వచ్చి ఎందులో స్టోర్ అవ్వాలంట, ఎం రిజిస్టర్ లో స్టోర్ అవ్వాలంట. సేమ్ థింగ్ అండి, మళ్ళీ సేమ్ థింగ్, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఏం చెప్తా అంటే సింపుల్గా ఇప్పుడు ఇక్కడ 3500 తీసుకుంటా. సో 3500 తీసుకుంటా, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేశానంటే నా అక్యుములేటర్లో ఇప్పుడు ఎంత ఉందండి, ఇప్పుడు ఎంత స్టోర్ అయింది, 66H స్టోర్ అయింది. ఇది ఉంచండి, పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వినండి, క్లారిటీ ఉండాలి, ఓకేనా. బి వెరీ కేర్ఫుల్, ఫోకస్ హియర్, రైట్ సార్. ఇప్పుడు మూవ్ ఎం కామా ఏ అంటే ఏంటంటే అది రివర్స్ అండి, దానికి ఆపోజిట్. అంటే మూవ్ ఎం కామా ఏ ఏంటంటే అక్యుములేటర్లో ఉన్నటువంటి డేటా వచ్చి ఎం రిజిస్టర్ పేరులోకి, అంటే ఎం రిజిస్టర్లోకి స్టోర్ అవ్వాలి. అంటే ఆ మెమోరీ లొకేషన్ కలిగినటువంటి వాటికి స్టోర్ అవ్వాలి. చూద్దాం ఆ మెమోరీలోకి వెళ్తుంది లేదా ఆ రిజిస్టర్లోకి. రైట్, చూడండి సార్. సార్ ఇనీషియల్గా ఏ డేటా అంత సార్ 66 ఉంది కదండి, 66. కానీ మైక్రో ప్రాసెసర్లో నా యొక్క హెచ్ఎల్ వాల్యూ నేను ఎంత తీసుకున్నా సార్ అంటే 3500 ఇచ్చా. నేను ఇచ్చుకున్నానంత. సో నేను 3500 ఇచ్చా, 3500 నేను ఇచ్చుకున్నా.
ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఇనిషియల్ గా హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ లో ఉన్నటువంటి 3500 హెచ్ అనేది మెమోరీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. అది కూడా ఏ లొకేషన్ 3500 లొకేషన్ కాబట్టి ఇది అదే అడ్రస్ బస్ ద్వారా ఏమవుతుందంటే 3500 హెచ్ మెమోరీ రిజిస్టర్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేస్తుంది. చూసారు ఎక్కడ ఉంది? సో ఇది సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయిందండి మనకి. ఈ మెమోరీ రిజిస్టర్ ఇప్పుడు సెలెక్ట్ అయింది. ఎందుకు సార్ సెలెక్ట్ అయింది? నేను హెచ్ఎల్ వాల్యూ 3500 ఇచ్చా, 3500 ఇచ్చా. సార్ సెలెక్ట్ అయింది కదండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మరి 3500 సెలెక్ట్ అయింది, ఆల్రెడీ ఈ మెమోరీ రిజిస్టర్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఏ రిజిస్టర్? నాకు ఇప్పుడు ఐడెంటిఫై అయిపోయింది. ఆ మెమోరీ రిజిస్టర్లోకి మరి ముందు ఎంత ఉందండి అక్యుములేటర్లో? 66 ఉంది కండి. ఆ 66 వచ్చి ఈ మెమోరీ రిజిస్టర్లో, ఏ మెమోరీ రిజిస్టర్లో నేను ఏదైతే తీసుకున్నా ఆ మెమోరీ రిజిస్టర్లో ఏమైపోతుందంటే స్టోర్ అవుతుంది. మళ్ళీ అక్యుములేటర్లో ఉన్నటువంటి డేటా వచ్చి మళ్ళీ 66 అనేది ఈ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది. ఏ రిజిస్టర్? 3500 హెచ్ కలిగినటువంటి మెమోరీ లొకేషన్ కలిగినటువంటి రిజిస్టర్లోకి మళ్ళీ వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఇదండి దీని యొక్క కాన్సెప్ట్. మూవ్ ఏ కామ ఎమ్, మూవ్ ఎమ్ కామ ఏ. ఆ విధంగా హెచ్ఎల్ పేర్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుందంటే అడ్రస్ మేనేజింగ్ రిజిస్టర్ పేరుగా కూడా యాక్ట్ చేస్తుంది. అందుకే దీన్ని మెమొరీ అడ్రస్ మేనేజర్ అని కూడా పిలుస్తారు, మెమొరీ అడ్రస్ పాయింటర్ అని కూడా పిలుస్తాం, లేదంటే మెమొరీ అడ్రస్ మేనేజింగ్ రిజిస్టర్ పేరు అని కూడా పిలుస్తారు. దీన్ని హెచ్ఎల్ 16-bit రిజిస్టర్ పేరుని, హెచ్ఎల్ 16-bit రిజిస్టర్ పేరుని. అండర్స్టాండ్ అండి? సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది క్లియరా? మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. రైట్. దీని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగిందండి, అందుకే మీకు క్లారిటీ ఇచ్చానండి. క్లియర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. సో వాట్ ఈస్ ప్రోగ్రామ్ కౌంటర్? ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఫోకస్ మీద ఉండాలి మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ గురించి చూద్దామండి. సో వాట్ ఈస్ ప్రోగ్రామ్ కౌంటర్? సో ప్రోగ్రామ్ కౌంటర్కి వస్తే ఇట్ ఈజ్ అడ్రస్ రిజిస్టర్. ఇట్ ఈజ్ అన్ అడ్రస్ రిజిస్టర్. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటండి? ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్రస్ రిజిస్టర్ అండి. రైట్. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ PC అంటే ఏంటంటే ప్రోగ్రామ్ కౌంటర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్. అంటే ఏంటంటే ఇది ఎగ్జిక్యూషన్ అవుతుంది. సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నా అండి, నేను ఒక ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. అంటే ప్రోగ్రామింగ్ జరిగేటప్పుడు ఒక ఎగ్జిక్యూషన్ అంటే వన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంటే ఎనదర్ ఇన్స్ట్రక్షన్ ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే ఈ రిజిస్టర్ పేరు, ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనే రిజిస్టర్ పేరు ఏం చేస్తుందంటే డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ PC holds the address of the next instruction to be fetched. ఏదైతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వస్తుందో దాని యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది, ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది కదండి. ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి హోల్డ్ లో పెడుతుంది. ఎందుకు? 1 by 1 ఎగ్జిక్యూషన్ అవడానికి. అదే ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క కాన్సెప్ట్ అండి. ఏం లేదండి, ప్రోగ్రామ్ కౌంటర్ సింపుల్ గా ఇది ఒక అడ్రస్ రిజిస్టర్. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ కౌంటర్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్. అంటే తర్వాత వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ కి తీసుకొచ్చి దాన్ని హోల్డ్ లో పెడుతుంది. అంటే దాని ముందున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోతే దీన్ని హోల్డ్ లో చేసినటువంటి ఇన్స్ట్రక్షన్ ని మళ్ళీ తీసుకొస్తుంది. మళ్ళీ అది ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అవుతుందో దాని తర్వాత ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ని మళ్ళీ తీసుకొచ్చి హోల్డ్ లో పెడుతుంది. ఈ విధంగా ప్రతి ఇన్స్ట్రక్షన్ అంటే దాని తర్వాత వచ్చేటటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఏం చేస్తుందంటే వాటి యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తూ పంపించడం అనేది జరుగుతూ ఉందండి. అది ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క డ్యూటీ. రైట్. నెక్స్ట్ స్టాక్ పాయింటర్కి వద్దామండి. అసలు ఏంటి సార్ ఈ స్టాక్ పాయింటర్? సో స్టాక్ పాయింటర్కి వచ్చామనుకోండి, ఇట్ ఈస్ ద అడ్రస్ మేనేజింగ్ రిజిస్టర్ ఫర్ స్టాక్ మెమొరీ. అంటే ఇది స్టాక్ మెమొరీకి అడ్రసింగ్ మేనేజింగ్ చేస్తుందండి. ఎలా అనేది చూద్దాం. బి వెరీ కేర్ఫుల్ అండి. ఇదేం చేస్తుందండి? అడ్రసింగ్ మేనేజింగ్ రిజిస్టర్ ఫర్ స్టాక్ మెమొరీ. స్టాక్ మెమొరీకి అడ్రసింగ్ మెమొరీ చేస్తుంది. ఇది ఎలా చేస్తుంది అనేది ఫర్దర్గా మీకు డయాగ్రామ్లో చూపిస్తా. రైట్. స్టాక్ మెమొరీకి వద్దాం. వాట్ ఈస్ స్టాక్ మెమొరీ అంటే ఇట్స్ సింపుల్ నేమ్ ఈజ్ స్టాక్. ఇదేనా? ఇట్స్ సింపుల్ నేమ్ ఈజ్ స్టాక్. దీన్ని స్టాక్ అంటామండి. ఇట్ ఈస్ కామన్ మెమరీ బిట్వీన్ యూజర్ అండ్ ప్రాసెసర్. యూజర్ కి మరియు ప్రాసెసర్ కి మధ్య ఉన్నటువంటి
కామన్ మెమరీ అండి స్టాక్ మెమరీ. యూజర్ అంటే మనం, ప్రాసెసర్కి మనకు ఉన్నటువంటి ఏంటండి కామన్ మెమరీ. మైక్రోప్రాసెసర్ యూజెస్ దేర్ కామన్ మెమరీ ఫర్ స్టోరింగ్ ద రిటర్న్ అడ్రస్. ఏంటండి మైక్రోప్రాసెసర్ యూజెస్ దేర్ కామన్ మెమరీ ఫర్ స్టోరింగ్ ద రిటర్న్ అడ్రస్. రిటర్న్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఇవి మైక్రోప్రాసెసర్ అనేది ఇలాంటి కామన్ మెమరీని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ అనేది చూపిస్తా. వెన్ దేర్ ఈజ్ ఎ టెంపరీ ఇంటరప్ట్, అది కూడా ఇప్పుడండి టెంపరీ ఇంటరప్ట్ వచ్చినప్పుడు మాత్రమే మైక్రోప్రాసెసర్ అనేది ఈ స్టాక్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఎందుకు? రిటర్న్ అడ్రస్ని స్టోరింగ్ చేసుకోవడానికి. అది ఏంటనేది చూద్దాం. ఓకేనా? ఏంటనేది టెంపరీ ఇంటరప్ట్ వస్తే ఏమవుతుంది ఏంటనేది కూడా చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి సార్, ఇదంతా కూడా ఒక మెమొరీ అండి. ఇదంతా కూడా ఏంటండి ఒక మెమొరీ. రైట్, అండర్స్టాండ్? సో ఇదంతా కూడా ఒక మెమొరీ అండి. ఓకేనా? 64 KB చూసుకున్నారా? 64 KB అంటే ఏంటండి 65,536 మెమొరీ రిజిస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇనీషియల్గా ఏంటంటే 000H2 సో 4H మనకు తెలుసు కదండి. అక్కడ నుంచి రేంజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, రేంజ్ అది. టు స్టోర్ సిస్టమ్ ప్రోగ్రామ్స్, రోమన్ కదండి రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ రీడ్ ఓన్లీ మెమొరీలో ఏమవుతుందంటే సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టోర్ అవుతాయండి. ఇక్కడ రోమ్లో రిమైనింగ్ ఉంది చూడండి, ఇది ర్యామ్ అండి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇదంతా కూడా ఏంటండి ర్యామ్ అండి. ర్యామ్లో ఇదేంటండి ప్రోగ్రామ్ కౌంటర్ అండి, ఇది స్టాక్ పాయింటర్ అండి. మీకు చెప్పా కదా, ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? ఇట్ హోల్డ్స్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్. తర్వాత రాబోయేటటువంటి ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుంది. ఏది? ప్రోగ్రామ్ కౌంటర్. అది ఎక్కడ జరుగుతుందంటే యూజర్ ర్యామ్ లో జరుగుతుంది. సో యూజర్ ర్యామ్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఏముందండి? స్టాక్ మెమరీ ఉంది. స్టాక్ మెమరీ ఎందుకు సార్ అంటే స్టాక్ మెమరీలో స్టాక్ పాయింటర్ ఉంటుంది కదండి. ఓకేనా? ఈ స్టాక్ మెమరీలో ఈ ఎస్పి ఏం చేస్తుందంటే ఒక స్టాక్ మెమరీలో టాప్ ఆఫ్ ది స్టాక్ ఏం చేస్తుందంటే టాప్ ఆఫ్ ది స్టాక్ అడ్రస్ ని స్టాక్ పాయింటర్ ఏం చేస్తుందంటే హోల్డ్ చేస్తుందండి. అది ఎలా హోల్డ్ చేస్తుంది అనేది చెప్పుకుందాం. రైట్ అండి. ఇప్పుడు చూడండి, ఇది మైక్రో ప్రాసెసర్ అండి, ఇది మైక్రో ప్రాసెసర్. సపోజ్ ఇంటరప్టింగ్ వచ్చింది అనుకుందాం. ఇంటరప్టింగ్ మధ్యలో ఇంటరప్టింగ్ వస్తుంది. ఆ ఇంటరప్టింగ్ వచ్చినప్పుడు ఆ ఇంటరప్టింగ్ ఆపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? అప్పుడు స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా ఏమవుతుంది? సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూద్దాం. రైట్, అడ్రసింగ్ ఆఫ్ స్టాక్ మెమరీ. నెక్స్ట్ ఏంటంటే అడ్రసింగ్ ఆఫ్ స్టాక్ మెమరీకి వద్దాం. ఇక్కడికి వస్తే అడ్రసింగ్ ఆఫ్ స్టాక్ మెమరీకి వస్తే ఓన్లీ రైట్ only 2 instructions are used. Addressing of stack memory, only 2 instructions are used for addressing stack known as push RP and pop RP. అయితే మనము స్టాక్ మెమరీకి అడ్రసింగ్ చేయడానికి మనం 2 ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తామండి. వాటి ఏంటండి? పుష్ ఆర్పి అండ్ పాప్ ఆర్పి. ఏంటండి? పుష్ ఆర్పి అండ్ పాప్ ఆర్పి అనే 2 ఇన్స్ట్రక్షన్స్ ని మనం యూజ్ చేస్తామండి. ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది చూద్దాం. దెన్ పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ రిజిస్టర్ పేర్ 16 బిట్. ఎంత అంటే ఏంటండి? పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ రిజిస్టర్ పేర్ 16 బిట్ రిజిస్టర్ పేర్ ని తీసుకుంటుంది. పుష్ ఆర్పి యూజ్ టు స్టోర్ ఆర్పి కంటెంట్ ఆన్ స్టాక్. అంటే పుష్ ఆర్పి ఏం చేస్తుందంటే ఈ స్టాక్ లో, అంటే ఇది ఏంటంటే సపోజ్ స్టాక్ మెమరీ అనుకోండి, మెమరీలో స్టాక్ మెమరీ అనుకోండి. ఈ స్టాక్ మెమరీలో ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేస్తుందండి. ఎప్పుడు? పుష్ ఆర్పి ఆపరేషన్ జరిగేటప్పుడు. సో పుష్ ఆర్పి మనం ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటా అనేది ఎందులో స్టోర్ అవుతుంది సార్ అంటే స్టాక్ లో స్టోర్ అవుతుంది సార్. స్టాక్ లో స్టోర్ అవుతుందండి. నెక్స్ట్ పాప్ ఆర్పి. is used to read stack content to the given RP. అంటే సపోజ్ పాప్ ఆర్పి అయితే ఏమవుతుందంటే పాప్ ఆర్పి వచ్చి ఈ స్టాక్ లో ఉంటుంది. అంటే ఎప్పుడండి? ఫస్ట్ స్టాక్ లోకి మనము ఇంటరప్ట్ వస్తుంది కదండి. ఇంటరప్ట్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటా వచ్చి స్టాక్ మెమరీలో పెడతామండి.
మరి స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటాని మళ్ళీ ఏం చేయాలి, ఆ గివెన్ రిజిస్టర్కి నేను ఇవ్వాలి. అంటే నేను తీసుకున్నటువంటి రిజిస్టర్ నుంచి తీసుకున్న డేటా స్టాక్ లో ఉంటే మళ్ళీ స్టాక్ నుంచి అదే రిజిస్టర్కి ఇవ్వాలంటే మళ్ళీ పాప్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందండి. అంటే స్టాక్ మెమరీలోకి డేటా స్టోర్ చేయాలంటే పుష్ ఆర్పి, స్టాక్ మెమరీ నుంచి డేటా తీసుకోవాలంటే పాప్ ఆర్పి, అంతే. అదే చెప్పాడు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వద్దామండి. చూడండి, స్టాక్ యూజెస్ లిపో టెక్నిక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏంటండి లిపో అంటే ఏంటండి, స్టాక్ యూజెస్ లిపో టెక్నిక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. ఏంటండి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లిపో అంటే ఏంటండి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్లియరా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇలా లిపో టెక్నిక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎలా చూద్దాం. ఎస్పీ ఇస్ ద అడ్రస్ మేనేజర్. స్టాక్ పాయింటర్ కూడా ఏంటండి, ఇది ఒక అడ్రస్ మేనేజర్ గా యాక్ట్ చేస్తుందండి. ఓకేనా, రైట్. పుష్ ఆర్పి ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్. పుష్ ఆర్పి అంటే ఏం చెప్పానండి, మీకు చెప్పా కదా ముందు, మనకున్నటువంటి డేటా రిజిస్టర్ లో ఉన్నటువంటి డేటాని ఏం చేస్తాం, పుష్ అంటే స్టాక్ మెమరీలోకి స్టోర్ చేస్తాం. ఇది ఏదైతే రిజిస్టర్ లో ఉందో డేటా, ఆ రిజిస్టర్ లో ఉన్న డేటా తీసుకొచ్చి స్టాక్ మెమరీలోకి పెడతాయి. ఇప్పుడు పుష్ ఆపరేషన్, పుష్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటండి, ఆ స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా అదే రిజిస్టర్కి నేను ఇవ్వాలనుకుంటున్నా, అదే రిజిస్టర్కి మళ్ళీ ఇవ్వాలి. అంటే ఏంటంటే రిజిస్టర్లో ఉన్న డేటాని స్టాక్ మెమరీకి ఇచ్చా, మళ్ళీ స్టాక్ మెమరీలో ఉన్నటువంటి రిజిస్టర్కి ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలండి, పాప్ ఆర్పి చెయ్యాలి, పాప్ ఆర్పి చెయ్యాలి. సో పాప్ ఆర్పి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓకేనా, పాప్ ఆర్పి, పాప్ రైట్. ఇప్పుడు చూడండి, పుష్ ఆర్పి యూజ్డ్ ఫర్ రైటింగ్ అంటే ఏంటండి, సో పుష్ ఆర్పి యూజ్డ్ ఫర్ రైటింగ్. చూడండి, పుష్ ఆర్పి స్టాక్ పాయింటర్ స్టాక్ మెమరీ, సో రైటింగ్ జరుగుతుంది. అంటే మైక్రో ప్రాసెసర్ కదండి ఇది, ఇదేంటండి మైక్రో ప్రాసెసర్. ఇదేంటండి ఇది మెమోరీ. ఇదేంటండి ఇది మెమోరీ అండి, ఇది మెమోరీ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా, పుష్ చేస్తున్నా, అంటే స్టాక్ పాయింటర్ని వాల్యూస్ని డౌన్ చేస్తూ ఆ రిజిస్టర్లో ఉన్న వాల్యూస్ తీసుకొచ్చి స్టాక్ మెమరీలో పెడుతున్నా. అంటే పుష్ ఆర్పి ఏం చేస్తుందండి, రైటింగ్ చేస్తుంది. అంటే ఏంటండి, అంటే ఎప్పుడైతే నేను స్టాక్ పాయింటర్ అడ్రస్ లొకేట్ చేశానో స్టాక్ మెమరీలోకి డేటాని తీసుకొచ్చి స్టాక్ మెమరీలోకి పెడుతున్నా. ఇదేంటంటే స్టాక్ మెమరీ కదండి, ఇది స్టాక్ మెమరీ. ఇప్పుడు ఏంటంటే పుష్ ఆర్పి ఇచ్చాను కదండి, సో స్టాక్ మెమరీలోకి వాల్యూ పెడుతున్నా. అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి ఏం చేస్తున్నా, డేటా వచ్చి మెమరీలో పెడుతున్నా. అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి ఉన్నటువంటి డేటా అనేది స్టాక్ మెమరీలోకి వెళ్తుందంటే అది రైటింగ్ ఆపరేషన్ అండి. అంటే పుష్ ఆర్పి ఏంటండి రైటింగ్ ఆపరేషన్, జరుగుతుంది. యూజ్డ్ ఫర్ రీడింగ్. ఇప్పుడు ఏమవుతుంది, పాప్ ఆర్పి స్టాక్ మెమరీలో ఉన్న డేటాని తీసుకుంటుంది, స్టాక్ మెమరీలో ఉన్న డేటాని తీసుకుంటుంది. కాబట్టి అది కూడా ఏంటి, ఏ రిజిస్టర్కి ఇవ్వాలో ఆ రిజిస్టర్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటండి, స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా వచ్చి మనకు కావాల్సినటువంటి రిజిస్టర్కి వెళ్ళాలి. మరి కావాల్సిన రిజిస్టర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇది రీడ్ చేయాలి కదండి. మరి డేటా అప్లైడ్, చూడండి, డేటా అప్లైడ్ టు ద మైక్రో ప్రాసెసర్ ఇస్ నోన్ యాజ్ రీడింగ్ ఆర్ నాట్. అంటే పాప్ ఆర్పి ఏం చేస్తుందండి, ఈ స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటాని రీడ్ చేస్తుంది మైక్రో ప్రాసెసర్. అందుకే పాప్ ఆర్పి ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్. ఓకే, వన్స్ అగైన్ ఐ టెల్, పుష్ ఆర్పి ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్. ఏంటండి, ఎప్పుడైతే నేను పుష్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేశానో, పుష్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఆ డేటాని నేను తీసుకొచ్చి రిజిస్టర్లో ఉన్న డేటాని తీసుకొచ్చి స్టాక్ మెమరీలో పెడుతున్నా. అంటే రిజిస్టర్ నుంచి స్టాక్ రైటింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నా, పాప్ ఆర్పి అంటే ఏంటండి, ఈ స్టాక్ లో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి రిజిస్టర్ లో పెట్టాలి. కాబట్టి పాప్ ఆర్పి చేయాలి. అంటే స్టాక్ మెమరీలో ఉన్న డేటా అనేది మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మైక్రో ప్రాసెసర్కి వస్తుందంటే రీడింగ్ ఆపరేషన్ జరుగుతుంది అని అర్థం. అందుకే పుష్ ఆర్పి ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ అండ్ పాప్ ఆర్పి ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్ అని చెప్తున్నా. క్లియర్ అండి, అండర్స్టాండ్, రైట్. రైట్, ఇక్కడ పుష్ ఆర్పి, సో పుష్ బి, సో పుష్ డి, పుష్ హెచ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇదేంటి సార్ అంటే, ఇక్కడికి వచ్చినాడికి ఫస్ట్ దీన్ని ఎలా చేస్తాం ఏంటనేది చూద్దామండి. సపోజ్ ఓకే అండి, ఫస్ట్ వన్ పుష్ ఆర్పి.
అంటే ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్గా ఇదొక మెమొరీ అండి, ఇదొక మెమొరీ, ఒక మెమొరీ. ఇదేంటండి మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్లో ఓన్లీ నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నా, స్టాక్ పాయింటర్. ఏంటండి స్టాక్ పాయింటర్, కాబట్టి స్టాక్ పాయింటర్ ఇది. ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టాక్ పాయింటర్ కూడా ఎప్పుడు ఎలా ఆపరేట్ అవుతుందో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏమవుతుందండి, దాని యొక్క వాల్యూ స్టాక్ పాయింటర్ వాల్యూని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో SP-1 చేస్తాం. ఆ SP-1 తీసుకొచ్చి అందులో పెడతామంటే ఎస్పీకి ఇస్తాం, ఓకేనా, రైట్, ఎస్పీకి ఇస్తాం. మళ్ళీ ఈ హయ్యర్ బైట్ ఉంది కదండి, ఆర్హెచ్ అంటే ఏంటి, హయ్యర్ బైట్ డేటా తీసుకొచ్చి ఈ ఎస్పీ అడ్రస్ కంటెంట్లో పెడతాం. మళ్ళీ ఏమవుతుందండి, మళ్ళీ SP-1 అవుతుంది, దాన్ని తీసుకొచ్చి ఎస్పీ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీ అడ్రస్ కంటెంట్లో మళ్ళీ ఏం చేస్తా అంటే ఆర్ఎల్ తీసుకొచ్చి ఏం చేస్తా అంటే ఆర్ఎల్ తీసుకొచ్చి ఎస్పీ కంటెంట్లో పెడతాం. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. రైట్, సో ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సార్ సపోజ్ ఇనీషియల్గా CPU ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుందండి. CPU ప్రోగ్రామింగ్ జరిగేటప్పుడు నా రిజల్టెంట్ డేటా ఏంటంటే సార్ B=10 అనుకుందాం. అది నా రిజల్టెంట్ డేటా అనుకోండి, ఓకేనా. B=10. సో B=10 ఇది నా రిజల్టెంట్ డేటా. ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ మధ్యలో ఒక ఇంటరప్ట్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఏమైందండి, ఇంటరప్ట్ వచ్చింది. సో ఈ ఇంటరప్ట్ రావడం వల్ల ఏమవుతుంది సార్ అంటే డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఈ ఇంటరప్ట్ రావడం వల్ల ఏమైంది, డిస్టర్బెన్స్ వచ్చింది. సో మధ్యలో ఇంటరప్ట్ అనేది రావడం వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు చూద్దామండి. సార్ ఇనీషియల్గా నాకు ప్రోగ్రామింగ్ అనేది అసైన్ అవుతుందండి. ఇనీషియల్ ప్రోగ్రామింగ్ అసైన్ అయినప్పుడు నా రిజల్టెంట్ డేటా వచ్చి B=10 అండి. అంటే B రిజిస్టర్లో 10 అనే డేటా ఉందండి. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఒక ఇంటరప్ట్ అనేది రావడం జరిగింది. ఈ ఇంటరప్ట్ రావడం వల్ల ఈ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటా ఏమవుతుందంటే ఈ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటా ఏమవుతుందంటే స్టాక్ మెమరీలోకి పంపిస్తున్నాండి. ఎక్కడికి పంపిస్తున్నాను, స్టాక్ మెమరీలోకి పంపిస్తున్నాను. ఎందుకు సార్ పంపిస్తున్నానంటే మధ్యలో నాకు ఒక ఇంటరప్ట్ అనేది రావడం అనేది జరిగిందండి. కాబట్టి నేను తీసుకున్నటువంటి ఇక్కడ స్టాక్ మెమరీ అనుకుందాం. ఈ స్టాక్ మెమరీలో ఆ డేటాని తీసుకొచ్చి ఇందులో పెట్టా, ఓకేనా. ఎందులో పెట్టా, ఏ రిజిస్టరు, ఈ B అనే రిజిస్టర్ యొక్క 10 అనే వాల్యూని తీసుకొచ్చి ఆ రిజిస్టర్ వాల్యూని స్టాక్ మెమరీలో పెట్టా. ఇప్పుడు స్టాక్ మెమరీ పెట్టిన తర్వాత ఈ రిజిస్టర్లో ఉన్నటువంటి వాల్యూ స్టాక్ మెమరీలోకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే పుష్ ఆర్పి చేయాలి. అంటే పుష్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనండి. పుష్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇంటరప్ట్ వచ్చినా సరే CPU ఏం చేస్తుందంటే CPU ఇమీడియట్ గా మధ్యలో ఇంటరప్ట్ వస్తుందంటే వెంటనే ఈ రిజిస్టర్లో ఉన్నటువంటి ఒరిజినల్ డేటా తీసుకొచ్చి స్టాక్ మెమరీలో పెట్టేస్తుంది. ఈ స్టాక్ మెమరీలో ఉన్నటువంటి స్టాక్ పాయింటర్ ఏం చేస్తుందంటే ఆ అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. అంటే ఇంకే డేటా కూడా రాకుండా హోల్డ్ చేస్తుంది. అంటే సేఫ్ గా చూస్తుంది, అంటే డిస్టర్బెన్స్ రాకుండా కేర్ఫుల్ గా చూస్తుంది. ఈ స్టాక్ మెమరీలో పెట్టి స్టాక్ పాయింటర్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే CPU ఈ రిజల్టెంట్ వాల్యూని స్టాక్ మెమరీలో పెట్టిందో మధ్యలో ఇంటరప్ట్ వచ్చిందండి. ఎనదర్ ప్రోగ్రామ్ అనేది మధ్యలో ఒక ఇంటరప్ట్ రావడం జరిగింది. అదే మీకు తర్వాత చెప్తా. ఇంటరప్ట్ అంటే ఏంటంటే జంప్ ఇన్స్ట్రక్షన్ కానివ్వండి, కాల్ ఇన్స్ట్రక్షన్ అని రిమైనింగ్ అవన్నీ కూడా చెప్పుకుంటాం అక్కడ. ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఏం చేస్తుందంటే CPU లో ఉన్నటువంటి ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఇప్పుడు వస్తుంది.
ఆ ప్రోగ్రామింగ్ యొక్క రిజల్టెంట్ డేటా ఏంటంటే b ఈజ్ ఈక్వల్ 25 అండి. దాని యొక్క రిజల్టెంట్ డేటా ఏంటండి b ఈజ్ ఈక్వల్ టు 25. b ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే అండి, b ఈజ్ ఈక్వల్ 25. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. అంటే ఇంతటితో ఇంటరప్ట్ అనేది ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఆ మధ్యలో వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, దాని వాల్యూ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వెంటనే CPU మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే మరి మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత ఉండాలి డేటా, b ఈజ్ ఈక్వల్ 10 ఉండాలి కదండి. మరి b ఈజ్ ఈక్వల్ 10 రావాలంటే మరి ఎక్కడ పెట్టాం మనం డేటా, స్టాక్ మెమరీలో పెట్టానండి. అంటే ఇనీషియల్గా నేను స్టాక్ మెమరీలో పెట్టాను కదండి. ఈ స్టాక్ మెమరీలో పెట్టినటువంటి డేటా తీసుకొచ్చి ఈ స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలంటే స్టాక్ మెమరీలో పెట్టినటువంటి డేటా తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే రిజిస్టర్ తీసుకున్నామో ఆ రిజిస్టర్కి ఇవ్వాలి. మరి అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్గా రిజిస్టర్కి ఇచ్చినటువంటి డేటా స్టాక్ మెమరీలోకి వెళ్ళాలంటే పుష్ ఆర్పీ చేశారు కదండి. మరి స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా రిజిస్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలండి, పాప్ ఆర్పీ చేయాల్సి ఉంటుంది. ఏమవుతుంది, పాప్ ఆర్పీ చేస్తామండి. అంటే ఏం లేదు, పాప్ ఆర్పీ చేస్తాం. ఇలా పాప్ ఆర్పీ చేస్తాం. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడికి మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ ముందు ఏదైతే ప్రోగ్రామింగ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి. అంటే b ఈజ్ ఈక్వల్ 10 అండి. b ఈజ్ ఈక్వల్ 10. ఇది ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మధ్యలో ఏ ఇంటరప్ట్ కాలేదనుకోండి, ఫైనల్గా ఇది ఫైనల్ రిజల్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. అంటే సింపుల్గా ఏంటి సార్ అంటే మీకు ఒక లాజిక్ చెప్తా చూడండి. సింపుల్గా ఏంటి సార్ అంటే ఇనీషియల్గా b ఈజ్ ఈక్వల్ 10 అండి. అది ఒక ప్రోగ్రామ్ అనుకోండి. నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చుకున్న దాని వాల్యూ b ఈజ్ ఈక్వల్ 10 రావాలండి. ఓకేనా, అది ఒక ప్రోగ్రామ్ అండి. నేను ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ప్రోగ్రామ్ ఇస్తుంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంటే మధ్యలో ఒక ఇంటరప్ట్ వచ్చిందండి. మధ్యలో ఒక ఇంటరప్ట్ వస్తుంటే ఈ మధ్యలో ఇంటరప్ట్ రావడం వల్ల ఏమవుతుందండి, మరి ఈ డేటాని సేవ్ చేయాలి నేను. నా మెయిన్ ఏంటండి, నా మెయిన్ టార్గెట్ వచ్చి b ఈజ్ ఈక్వల్ 10 అండి. ఆ ప్రోగ్రామ్ నాకు కావాలి. b ఈజ్ ఈక్వల్ 10 అనేది నా మెయిన్ ప్రోగ్రామ్, అయితే b ఈజ్ ఈక్వల్ 10 ఎగ్జిక్యూషన్ అవుతుంటే మధ్యలో ఒక ఇంటరప్ట్ వచ్చిందండి. ఆ మధ్యలో ఇంటరప్ట్ వస్తుంటే వెంటనే CPU రెస్పాండ్ అయ్యి ఏం చేస్తుందంటే, నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు నాకు చాలా అవసరం కాబట్టి నేను ఒక దగ్గర సేఫ్ ప్లేస్ లో నేను సేవ్ చేస్తాను అని CPU అంటే అనుకుని ఏం చేస్తానంటే స్టాక్ పాయింటర్ కి చెప్తుంది. ఆ స్టాక్ పాయింటర్ ఏం చేస్తాడు, చిన్నగా తీసుకొచ్చి స్టాక్ పాయింటర్ స్టాక్ మెమరీలో పెట్టేస్తాడు. మరి స్టాక్ మెమరీలో పెట్టాలంటే ఏం చేయాలండి, పుష్ ఆర్పీ చేయాలి. అంటే పుష్ ఆర్పీ అనేది జరుగుతుంది. అంటే స్టాక్ పాయింటర్ ఏం చేస్తే పుష్ ఆర్పీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టాక్ పాయింటర్ ఈ స్టాక్ మెమరీలో పెట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందండి, ఈ స్టాక్ మెమరీ ఏదైతే ఇచ్చావో డేటా ఆ స్టాక్ మెమరీలో ఉండిపోతుంది కదండి. ఆ స్టాక్ మెమరీకి సమ్ అడ్రస్ ఉంటుంది కదండి, దాన్ని హోల్డ్లో పెడుతుందండి. హోల్డ్లో పెట్టి సేవ్ చేస్తుందండి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఎక్కడ ఉండు, మళ్ళీ నీతో నాకు పని ఉంది అంటది. మధ్యలో వచ్చాడు ఇంటరప్ట్ గాడు, ఆ ఇంటరప్ట్ కి ఏదో ఒక సమాధానం చెప్పేసి మళ్ళీ నీకు మెయిన్ గా మన CPU ఉన్నాడు కదండి, వాడు మళ్ళీ నీకు తీసుకొస్తాడు, నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, జస్ట్ వెయిట్ చేయు అని స్టాక్ మెమరీ ఏం చేస్తుందండి, ఆ సేఫ్ గా ఆ b ఈజ్ ఈక్వల్ 10 ని స్టాక్ మెమరీలో ఉంచుతాయండి. ఉంచాం కదండి. ఇప్పుడు మధ్యలో వెంటనే CPU వెంటనే రెస్పాండ్ అయ్యి స్టాక్ పాయింటర్ వెంటనే స్టాక్ మెమరీలో పెట్టి హోల్డ్ చేస్తుంటే మధ్యలో ఇంటరప్ట్ ఉంది కదండి, ఇంటరప్ట్ ఏం చేస్తాడండి, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి వస్తుందండి. CPU ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి ఏం చెప్తాడంటే, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్, ఇప్పుడు నీవు ఇంటరప్ట్ చేసే కదా మధ్యలో నీ ప్రోగ్రామ్ ని చేసుకో, నీతో నాకు పని లేదు, నువ్వు ఇంటరప్ట్ ఉంది కదా నీది నువ్వు కంప్లీట్ చేసుకుని తర్వాత నా రిజల్ట్ నేను తీసుకుంటా అనుకుంటే ఇప్పుడు ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఏం చేస్తుంది, వచ్చినటువంటి ఇంటరప్ట్ తీసుకుంటుందండి. వచ్చినటువంటి ఇంటరప్ట్ వచ్చిన తర్వాత దీని యొక్క ప్రోగ్రామ్ అనదర్ ప్రోగ్రామ్ అండి. ఆ ఇంటరప్ట్ అనదర్ ప్రోగ్రామ్ అండి. b ఈజ్ ఈక్వల్ 25 తీసుకున్నా. ఆ b ఈజ్ ఈక్వల్ 25 ప్రోగ్రామ్ అనేది ఇంటరప్ట్ లో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. దాని రిజల్ట్ వస్తుంది, ఇంటరప్ట్ రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ నేను మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే నాది b ఈజ్ ఈక్వల్ 10 కదండి. మరి b ఈజ్ ఈక్వల్ 10, మరి b ఈజ్ ఈక్వల్ 10 నేను ఎక్కడ పెట్టా, ఎక్కడ దాచా, నేను భద్రంగా స్టాక్ మెమరీలో దాచా. మరి స్టాక్ మెమరీలో దాచిన తర్వాత మళ్ళీ CPUకి ఇవ్వాలి కదండి. మరి CPU ఒప్పుకుంటుందా, నేను మెయిన్ ప్రోగ్రామ్ స్టాక్ పాయింటర్ నీకు ఏం చెప్పా, నువ్వు స్టాక్ మెమరీలో పెట్టమన్నా కదా, ఇప్పుడు తీసుకురా అని చెప్తుందండి స్టాక్ పాయింటర్ మళ్ళీ వెంటనే ఏం చేస్తుందండి, స్టాక్ మెమరీకి అడ్రస్ లొకేట్ చేస్తుంది. స్టాక్ పాయింటర్ ఎప్పుడైతే అడ్రస్ లొకేట్ చేస్తుందో అప్పుడు ఏం జరగాలంటే స్టాక్ మెమరీ నుంచి మనకి మెయిన్ ప్రోగ్రామ్ యొక్క రిజిస్టర్ కి వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు
పాప్ ఆర్పి రావాలండి. అంటే స్టాక్ నుంచి రిజిస్టర్ కి డేటా రావాలంటే పాప్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే పాప్ ఆర్పి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిందో రిజిస్టర్కి వస్తుందండి. రిజిస్టర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిందా, మెయిన్ ప్రోగ్రామ్ వచ్చిందా. ఇనిషియల్ ఏంటండి, మధ్యలో పీచ్ కొట్టాను కదా, ఎక్కడైతే మనకి ఇంతకు వచ్చిందో అక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుందండి. మళ్ళీ కంటిన్యూ అయ్యి ఈ విధంగా బయటికి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అవుతుందండి. ఇది కాన్సెప్ట్. అండర్స్టాండ్? సో దీని ప్రకారంగా మనము ఇలా చేయడం అనేది జరుగుతుంది. క్లియరా? క్లియర్. రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది జరుగుతుందండి. అది ఎలా జరుగుతుంది అనేది మనం ఫర్దర్ గా చెప్పుకునేటప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. అండర్స్టాండ్? రైట్. ఇది క్లియర్ ఆర్ నాట్? ఎవ్రీథింగ్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదండి పుష్ ఆర్పి. ఏం చేసామనేది చూద్దాం. ఇది నోట్ చేసుకోవాలండి మీరు. నేను చెప్పేటప్పుడు ఇలా ఇక్కడ రాసి విడిచిపెట్టా అంటే ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు పుష్ ఆర్పి గురించి, పుష్ బి పుష్ డి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇక్కడ వద్దామా? రైట్. ఇదండి ఇలా అవుతుంది. అంటే ఏం చేస్తుంది, స్టాక్ పాయింటర్ ఫస్ట్ ఇది ఒక స్టాక్ మెమరీ అనుకోండి. ఈ స్టాక్ మెమరీలో ఇది ఒక స్టాక్ పాయింటర్ అనుకోండి, ఇది ఒక స్టాక్ పాయింటర్ అనుకోండి, ఇది ఒక స్టాక్ పాయింటర్ అనుకోండి. ఇది ఒక ఈ స్టాక్ పాయింటర్ యొక్క అడ్రస్ వచ్చేయండి ఎఫ్ ఇచ్చండి. ఇప్పుడు ఏం చేయాలండి, ఆ స్టాక్ పాయింటర్ యొక్క అడ్రస్ ని 1 డిక్రిమెంట్ చేయాలండి. 1 డిక్రిమెంట్ చేస్తే కదండి, అప్పుడు ఏమవుతుందంటే 1 డిక్రిమెంట్ చేస్తే SP-1 అవుతుందా? SP-1 అంటే ఏంటండి, FEH అంతేనా? మరి ఎందులోకి ఏం చేయాలండి, ఈ అడ్రస్ లోకి ఏంటంటే డిక్రిమెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అడ్రస్ లోకి ఏం చేయాలి, హయ్యర్ బైట్. RH అంటే ఏంటండి, హయ్యర్ బైట్. సో హయ్యర్ బైట్ రిజిస్టర్ ఏంటండి, హయ్యర్ బైట్ రిజిస్టర్ ఏమంటుంది కదా, సపోజ్ ఇప్పుడు ఏదైనా పుష్ బి అనుకోండి. సో తీసుకుంటా సింపుల్ గా ప్యారల్ గా చెప్తాను చూడండి. పుష్ బి అంటే ఏంటంటే హయ్యర్ బైట్ ఏంటండి బి అండి, లోవర్ బైట్ ఏంటంటే సి అండి కదండి. ఇప్పుడు ఇనిషియల్ గా నాది SP ఉంది కదండి, దాన్ని డిక్రిమెంట్ చేసి 1 డిక్రిమెంట్ చేసి దానికి ఇవ్వాలి, SPకి ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే లోవర్ బైట్ సి కదండి, ఈ సి తీసుకొచ్చి ఎందులో పెట్టాలండి, స్టాక్ ఏదైతే డిక్రిమెంట్ చేసావో అందులో పెడుతున్నా, అంటే అందులో సి పెడుతున్నా. అందుకే హయ్యర్ బైట్ ఏంటండి, హయ్యర్ బైట్ తీసుకొచ్చి పెడుతున్నా. ఓకేనా? ఏంటి హయ్యర్ బైట్ తీసుకొచ్చి పెడతాను. హయ్యర్ బైట్ ఏంటి, బి. సో బి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. అండర్స్టాండ్? ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఏంటండి, అంటే ఒక స్టాక్ పాయింటర్ యొక్క, ఇది స్టాక్ పాయింటర్ కదండి, హోల్డ్ చేస్తుంది కదండి, దీని నుంచి ఒక డిక్రిమెంట్ చేశాను కదండి, అందులో హయ్యర్ బైట్ పెట్టా. మరి ఇంకేంటండి, లోవర్ బైట్ ఉంది కదండి. సో లోవర్ బైట్ ఉంది కాబట్టి ఈ లోవర్ బైట్ కూడా పెట్టాలి కాబట్టి మళ్ళీ 1 డిక్రిమెంట్ చేస్తా. మళ్ళీ అంటే FE కదండి. ఇప్పుడు ఏమవుతుందని ఇంకో 1 మోర్ డిక్రిమెంట్ చేస్తే చూడండి, ఇక్కడ మళ్ళీ డిక్రిమెంట్ చేశానా, మళ్ళీ డిక్రిమెంట్ చేస్తే ఏమంటే FD అవుతుందండి. ఈ FD అయితే ఆ FD లో ఇప్పుడు ఏం చేయాలండి, ఆ డిక్రిమెంట్ చేసిన తర్వాత లోవర్ బైట్ ఉంది కదండి, ఆ లోవర్ బైట్ తీసుకొచ్చి ఆ SP కంటెంటర్ లో పెట్టాలి. ఈ బ్రాకెట్ ఉందంటే ఏంటండి, అడ్రస్ లొకేషన్, అంటే స్టాక్ పాయింట్ కలిగినటువంటి ఆ మెమొరీ అడ్రస్ లొకేషన్ లో మనం పెట్టాలి అని అర్థం అండి. అంటే ఏంటండి, 1 డిక్రిమెంట్ చేశాను కదా, ఇక్కడ కూడా దీనికి కూడా 1 డిక్రిమెంట్ చేశానండి. మళ్ళీ 1 డిక్రిమెంట్ చేశాను. దీన్ని 1 డిక్రిమెంట్ చేస్తే FD వచ్చింది కదండి, అందులో ఏం పెట్టాలండి, లోవర్ బైట్ డేటా పెట్టాలి. అంటే దీన్ని కూడా 1 డిక్రిమెంట్ చేయాలి కదండి. 1 డిక్రిమెంట్ చేసి SP కంటెంట్, ఆ SP ఏంటండి, మెమొరీ అడ్రస్ ఏంటి కదండి. ఇప్పుడు C డేటా తీసుకొచ్చి ఆ మెమొరీ అడ్రస్ లో పెట్టాలి, ఇందులో పెట్టాలి. ఇదేంటండి C. ఆ విధంగా అండి. అండర్స్టాండ్? క్లియర్ ఆర్ నాట్? క్లియర్. సపోజ్ పుష్ D ఉంది కదండి, సపోజ్ అది కూడా చెప్పుకుందామండి. ఏం లేదండి, సింపుల్ అండి, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. కన్ఫ్యూజన్ ఏం ఉండాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు పుష్ D అండి. పుష్ D అంటే ఏంటంటే D+E అండి. D+E కదండి. ఫస్ట్ ఏం చేయాలండి, SPని డిక్రిమెంట్ చేయాలి కదండి. మళ్ళీ 1 డిక్రిమెంట్ చేస్తా. మళ్ళీ నేను ఇక్కడ నుంచి అనుకున్నా, పోనీ ఇక్కడ నుంచి మళ్ళీ డిక్రిమెంట్ చేస్తా. అప్పుడు ఏమవుతుందండి, FC అవుతుంది కదా 1 డిక్రిమెంట్ చేస్తే. మరి డిక్రిమెంట్ చేస్తే ఇందులోకి ఏంటండి, SP కదండి, SP వచ్చిందండి, డిక్రిమెంట్ చేశాక వచ్చింది.
మరి ఈ మెమరీ లొకేషన్ లో అంటే ఆ ఎస్పీ మెమరీ లొకేషన్ లో ఏం పెట్టాలి సార్? హైయర్ బైట్ పెట్టాలి. ఏంటండి హైయర్ బైట్ పెట్టాలి కదండి. మరి హైయర్ బైట్ ఏంటి? డి కదండి, డి పెట్టా. మళ్ళీ డిక్రిమెంట్ చేయాలి కదండి, మళ్ళీ డిక్రిమెంట్ చేయాలి. ఎఫ్ఎఫ్ బి అవుతుందండి. మళ్ళీ డిక్రిమెంట్ చేశానండి, మళ్ళీ డిక్రిమెంట్ చేశాను కదండి. ఆ డిక్రిమెంట్ చేసింది మళ్ళీ ఏంటండి ఆ డేటాలో అంటే ఆ మెమొరీ లొకేషన్ లో మళ్ళీ ఏం పెట్టాలండి? లోవర్ బైట్. లోవర్ బైట్ అంటే ఈ కదండి, ఈ పెడతా ఈ విధంగా అండి. అండర్స్టాండ్? ఈ విధంగా పెడతా. ఎందులో? స్టాక్ మెమొరీలో పెడతా. ఇందాక చెప్పాను కదండి ఎప్పుడు పెడతామనేది. స్టాక్ మెమొరీలో పెడతాను, స్టాక్ మెమొరీలో పెడతాను. అండర్స్టాండ్? ఇప్పుడు పుష్ హెచ్ ఉందండి. సపోజ్ పుష్ హెచ్ ఉంది అనుకుంది. పుష్ హెచ్ ఉంది కదండి, ఏంటండి హెచ్ ప్లస్ ఎల్. హైయర్ బైట్ హెచ్ అండి, లోవర్ బైట్ ఎల్ కదండి. హైయర్ బైట్ హెచ్ లోవర్ బైట్ ఎల్ అయితే ఏంటంటే ఫస్ట్ డిక్రిమెంట్ అవుతుందా? మళ్ళీ డిక్రిమెంట్ చేయొచ్చు, అలాగే ఎన్నైనా చేయొచ్చు అండి. మళ్ళీ నేను డిక్రిమెంట్ చేసానండి, మళ్ళీ డిక్రిమెంట్ చేస్తాండి. ఎఫ్ ఎఫ్ ఏ అండి, ఏంటండి ఎఫ్ ఏ. సో ఏంటంటే ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తే అదేంటంటే డిక్రిమెంట్ చేస్తే ఎస్పీ అండి. ఏదైతే డిక్రిమెంట్ చేసావో ఆ అడ్రస్ లో అంటే నేను వాల్యూ అంటే ఎస్పీ కంటెంట్ వాల్యూని డిక్రిమెంట్ చేసా. ఆ డిక్రిమెంట్ చేసిన వాల్యూ అనేది ఇప్పుడు మెమొరీ అయింది. ఆ మెమొరీ లొకేషన్ నేను ఏం పెట్టాలంటే నా డేటా తీసుకొచ్చి పెట్టాలా. హైయర్ డేటా అంటే హెచ్ కదండి, హెచ్ తీసుకొచ్చి ఇందులో పెడతా. మళ్ళీ డిక్రిమెంట్ చేస్తా ఎస్పీని. అంటే ఇప్పుడు దీన్ని డిక్రిమెంట్ చేసాం, మళ్ళీ దీన్ని డిక్రిమెంట్ చేస్తే ఏంటంటే ఎఫ్ 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 9 కదండి, 9. మళ్ళీ ఇది ఎస్పీ అండి. ఇప్పుడు ఏమవుతుందండి? ఈ ఎస్పీ కంటెంట్ ఇది కదండి, ఆ ఎస్పీ కంటెంట్ మెమొరీలో ఇది మెమొరీ లొకేషన్ కదండి, మళ్ళీ బ్రాకెట్. ఆ మెమొరీలో నేనేం చేయాలి? ఆ ఎస్పీ కంటెంట్ అంటే స్టాక్ మెమరీ కదండి, ఆ ఎస్పీ కంటెంట్ మెమొరీలో ఇప్పుడు ఏం తీసుకోవాలి? లోవర్ బైట్ డేటా. ఎంతండి? లోవర్ బైట్ డేటా ఎల్ కాబట్టి ఎల్ తీసుకొచ్చి అందులో పెట్టేస్తాను. క్లియర్ అండి? ఇది పుష్ ఆపరేషన్ అండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ డిక్రిమెంట్ హైయర్ బైట్, మళ్ళీ డిక్రిమెంట్ హైయర్ బైట్, లోవర్ బైట్. అంటే ఫస్ట్ ఎస్పీ కంటెంట్ ని డిక్రిమెంట్ చేసి ఆ ఎస్పీ కంటెంట్ యొక్క మెమొరీలో నేను ఆర్హెచ్ కంటెంట్ పెడుతున్నా స్టాక్ మెమొరీ. మళ్ళీ వచ్చినటువంటి ఎస్పీ ఇక్కడ ఎస్పీ వస్తుందండి కంటెంట్. ఆ ఎస్పీ కంటెంట్ మళ్ళీ డిక్రిమెంట్ చేస్తా. ఆ వచ్చినటువంటి ఎస్పీకి ఆ మెమొరీలో మళ్ళీ లోవర్ బై డేటా పెడతా. ఈ విధంగా పుష్ ఆపరేషన్ జరుగుతుంది. పుష్ ఆర్పీ అంటారు దీన్ని. ఏమంటామండి? పుష్ ఆర్పీ అంటామండి. అండర్స్టాండ్? రైట్. పాప్ పిఎస్డబ్ల్యూ. పాప్ పిఎస్డబ్ల్యూ అంటే ఏంటి చూద్దామండి. పాప్ అంటే ఏంటి? ఇప్పుడు రివర్స్ అండి. ముందు ఏం చేశానండి? పుష్ ఆర్పీ ఏం చేసాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు పాప్ పిఎఫ్డబ్ల్యూ అన్నాడు అనుకోండి. పిఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. సో పాప్ ఆర్పీ తీసుకుంటా, పాప్ ఆర్పీ తీసుకుంటా. ఇదేంటండి? పుష్ ఆర్పీ. పుష్ ఆర్పీ ఏం చేసామండి? ఫస్ట్ ఎస్పీ కంటెంట్ ని డిక్రిమెంట్ చేసి ఆ ఎస్పీలో మళ్ళీ ఈ ఎస్పీ మెమొరీలో ఏం పెట్టా? హైయర్ బైట్ డేటా పెట్టా. మళ్ళీ డిక్రిమెంట్ చేసా, మళ్ళీ ఎస్పీ వచ్చింది, ఆ ఎస్పీలో లోవర్ బైట్ తీసుకొచ్చి పెట్టా. అంటే ఏంటండి? సింపుల్గా ఇది ఒక స్టాక్ మెమొరీ అండి. స్టాక్ మెమొరీలో ఏం చేసా? ముందు ఏం చేశానండి? ఇది ఒక ఎఫ్ అనుకున్నాం, ఎఫ్ఈ అనుకుంటా ఇనీషియల్గా. నేను ఏం చేశా అండి? ఫస్ట్ డిక్రిమెంట్ చేశా కదండి, 1 డిక్రిమెంట్ చేస్తే అడ్రస్ 1 డిక్రిమెంట్ చేశానండి. అడ్రస్ 1 డిక్రిమెంట్ చేసి అందులో ఏం పెట్టా? హైయర్ బైట్ డేటా పెట్టా. అంటే ఇదేంటంటే పుష్ ఏ ప్లస్ ఎఫ్ అనుకుందాం. సో పుష్ ఏ ప్లస్ ఎఫ్, పుష్ ఏ లేకపోతే పుష్ పిఎస్డబ్ల్యూ అనుకుంటా. పుష్ పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అక్యుములేటర్ విత్ ఫ్లాగ్ రిజిస్టర్ అని ముందే చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఇందులో ఫస్ట్ ఏంటంటే ఏ కదంటే హైయర్ బైట్ ఏ వస్తుందండి. ఏ వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే ఏ వచ్చి అక్యుములేటర్లో ఉన్న డేటా ఇందులో స్టోర్ అవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ డిక్రిమెంట్ చేస్తా ఎఫ్ఈటి. ఎందుకంటే సో ఫస్ట్ డిక్రిమెంట్ చేశాను. ఇదే ఇనీషియల్గా ఇది స్టాక్ పాయింటర్ అండి. ఇదేంటండి? స్టాక్ పాయింటర్ అండి. ఈ స్టాక్ పాయింటర్ డిక్రిమెంట్ చేశానండి. ఆ డిక్రిమెంట్ చేసినటువంటి మెమరీ లొకేషన్ లో బ్రాకెట్ అంటే ఏంటంటే మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్ హైయర్ బైట్ ఏంటండి? ఏ కదండి, హైయర్ బైట్ తీసుకొచ్చి పెట్టా. మళ్ళీ డిక్రిమెంట్ చేశానండి. మళ్ళీ డిక్రిమెంట్ చేస్తే ఏంటంటే డిక్రిమెంట్ చేశానండి. లోవర్ బైట్ డేటా తీసుకొచ్చి ఆ మెమరీ లొకేషన్ లో పెట్టాలి. ఇదేనండి ఎఫ్. మరి ఏం చెప్పా నేను? ఇది మనము స్టాక్ లోకి పెడుతున్నాం, అంటే మనము స్టాక్ లోకి భద్రపరుస్తున్నాం కాబట్టి పుష్ ఆర్పీ జరిగింది. ఇదేంటండి?
పుష్ ఆర్పి జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలండి, ఇప్పుడు పాప్ ఆర్పి చేయాలి. ఇప్పుడు పాప్ ఆర్పి ఏం చేయాలండి ఇప్పుడు, సో పాప్ ఆర్పి చేయాలంటే నేను రివర్స్ చేయాలి. అంటే తీసుకున్నటువంటి డేటాని బయటికి తీసుకురావాలి. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏంటండి మీకు లిపో టెక్నిక్ చెప్పాను కదండి. సో స్టాక్ పాయింటర్లో స్టాక్ మెమరీలో ఏది అవుతుందంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ టెక్నిక్ అనేది ఉంటుందండి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్కి ఏదైతే జరుగుతుందో అదే ఫస్ట్కి వస్తుంది. లాస్ట్కి ఏదైతే జరుగుతుందో అదే ఫస్ట్కి వస్తుంది. అంటే సింపుల్గా ఏంటంటే లాస్ట్కి ఏది వచ్చిందంటే సపోజ్ సింపుల్ తీసుకోండి, లాస్ట్కి మళ్ళీ ఇక్కడే తీసుకోండి, పోనీ ఇక్కడే తీసుకుందాం. అంటే ఏంటంటే పుష్ ఆర్పి అంటే ఏంటండి, సింపుల్గా పుష్ అప్లై అంటే పుష్ నేను స్టాక్ మెమరీలోకి పెట్టాను. ఇదేంటంటే స్టాక్ మెమరీ. ఇప్పుడు స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా బయటకు తీసుకురావాలి. స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటాను ఇప్పుడు బయటికి తీసుకొస్తా. ఏంటండి స్టాక్ మెమరీలో ఉన్న డేటాని బయటకు తీసుకురావాలి కదండి. ఫస్ట్ ఏముందండి, ఎఫ్ ఉందండి. ఫస్ట్ స్టాక్ మెమరీలో ఏముందండి, ఎఫ్ ఉంది. కాబట్టి ఆ ఎఫ్ అంటే ఏంటండి, లోవర్ బైట్ డేటా. లోవర్ బైట్ డేటా అందులో ఉంది, మెమోరీ లొకేషన్లో ఉందండి. ఏంటి మెమోరీ అంటే ఈ మెమోరీ లొకేషన్లో ఉన్నటువంటి డేటా తీసుకొచ్చి ఎందులో పెట్టాలండి, ఎఫ్లో పెట్టాలి. ఎఫ్ అనే రిజిస్టర్లో పెట్టాలి. అంటే ఈ డేటా ఉంది కదండి, సంథింగ్ డేటా, ఆ డేటా తీసుకొచ్చి ఎఫ్ అనే రిజిస్టర్లో పెట్టాలి. నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇదేంటండి ఎఫ్డి కదండి. అంటే స్టాక్ మెమరీలోకి పంపిస్తారు కదండి. స్టాక్ మెమరీలో ఉన్న డేటాని రిజిస్టర్లోకి పంపించాలి. అంటే స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటాని రిజిస్టర్లోకి పంపించాలంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ఇది పంపించాయి, తర్వాత ఇది పంపించాలి. ఈ లాస్ట్ ఏది పంపించా, ఏ పంపించినా ఎఫ్ పంపించిన లాస్ట్కి ఎఫ్ పంపించా కాబట్టి ఎఫ్ని లాగాలి, ఎఫ్ని తీసుకొచ్చి రాగాలి. ఓకేనా, లాస్ట్కి ఎఫ్ కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఎఫ్ని తీసుకొచ్చా. ఎందులో ఉన్న డేటాని, ఈ ఎస్పీ కంటెంట్లో ఉన్నటువంటి డేటాని, అంటే ఈ ఎస్పీ మెమరీలో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి ఎఫ్లో పెట్టు. మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. దేన్ని, ఎస్పీని. అంటే ఎస్పీని ఇంక్రిమెంట్ చేయాలి కదండి. ఎస్పీని ఒక ఇంక్రిమెంట్ చేస్తా. ఎస్పీని ఇంక్రిమెంట్ చేస్తే ఏమైందండి, మళ్ళీ ఎస్పీకి వచ్చింది. అంతేనా, ఎస్పీకి వచ్చింది. అంటే ఎఫ్ఎఫ్ ఈ ఇదేంటండి ఏ ఉంది. అంటే ఇప్పుడు ఎఫ్ఎఫ్ ఏలో ఏంటండి, ఇప్పుడు అది ఆ మెమరీలో ఏముందండి, ఏముంది కదండి, సమ్ డేటా ఉందనుకోండి. ఏలో ఉన్న డేటాని ఏ రిజిస్టర్లో పెట్టాలి. పెట్టా. మళ్ళీ ఏం చేయాలి, నేను మళ్ళీ స్టాక్ పాయింట్ ఇనిషియల్ రావాలి కదండి, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తా. SP+1 చేస్తా. ఇక్కడ కాదు, ఓకేనా, SP+1 చేస్తా. మళ్ళీ SP+1 చేసాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుందండి, ఇది SP అవుతుంది. ఇది పాప్ PSW. ఇదేంటండి పాప్ PSW. అంటే ఏంటంటే పాప్ ఆర్పి అంటే ఏంటంటే సింపుల్గా ఏంటండి, పాప్ ఆర్పి అంటే ఫస్ట్ SP తీసుకొచ్చి ఆ SP కంటెంట్లో ఉన్న డేటాని లోవర్ బైట్ డేటాకి పెట్టాలి. మళ్ళీ అది ఇంక్రిమెంట్ అవ్వాలి SP+1. అదేంటంటే SPకి వెళ్తుంది. మళ్ళీ హయ్యర్ బైట్ డేటాని అండర్స్టాండ్? ఓకే, క్లియర్ ఆర్ నాట్? సో SP కంటెంట్లో ఉన్నటువంటి SP మెమరీలో ఉన్నటువంటి డేటాని RL కంటెంట్లో పెట్టాలి, లోవర్ బైట్. మళ్ళీ ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేసి SP వస్తుంది. మళ్ళీ ఆ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి SP మెమరీ కంటెంట్లో స్టాక్ మెమరీలో ఉన్నటువంటి డేటా తీసుకొచ్చి హయ్యర్ బైట్కి ఇవ్వాలి. మళ్ళీ ఇనీషియల్కి రావాలి కదండి. ఇనీషియల్కి రావాలంటే మళ్ళీ SPని ఇంక్రిమెంట్ చేయాలి. SP ఇంక్రిమెంట్ చేస్తే మళ్ళీ ఇది SP అవుతుంది. ఇదండి, ఇది పాప్ PSW అండ్ పాప్ ఆర్పి. ఇది ఓకేనా, రైట్. పుష్ ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేశాను, SP అనేది ఏమైంది, SP కంటెంట్ అనేది సింపుల్గా చెప్పాలంటే SP కంటెంట్ ఏమైంది, SP కంటెంట్ చూసారా, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ పుష్ ఆర్పి అండ్ SP కంటెంట్ ఈజ్ ఆటోమేటికలీ డిక్రిమెంటెడ్ బై 2. చూసారా, SP కంటెంట్ డిక్రిమెంటెడ్ బై 2. SP కంటెంట్ ఏంటంటే 16-bit అడ్రస్సేనా, 16-bit అడ్రస్. మరి 16-bit అడ్రస్ అంటే నేను 2 times డిక్రిమెంట్ చేయాలా. సో చూడండి, ముందు ఏం చేసాం, పుష్ ఆర్పి చేసేటప్పుడు మనం ఏం చేసామండి, ఫస్ట్ డిక్రిమెంట్ చేసా. డిక్రిమెంట్ చేసి మళ్ళీ ఏం చేశానండి, హయ్యర్ బైట్ డేటా తీసుకొచ్చి ఇందులో పెట్టా. మళ్ళీ ఏం చేసా, మళ్ళీ డిక్రిమెంట్ చేసా, SP వచ్చింది. మళ్ళీ ఏం చేసా, లోవర్ బైట్ డేటా తీసుకొచ్చి ఇందులో పెట్టా.
అంటే ఎన్ని టైమ్స్ డిక్రిమెంట్ అయిందండి? 2 టైమ్స్ అండి. అందులో పుష్ ఆర్పి. కాబట్టి ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ పుష్ ఆర్పి ద ఎస్పీ కంటెంట్ ఈస్ ఆటోమేటికలీ డిక్రిమెంటెడ్ బై 2 అని దాన్ని ఏమన్నామంటే ప్రీ డిక్రిమెంట్ అన్నాం. ఏమన్నా? ప్రీ డిక్రిమెంట్ అన్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ ఓకేనా, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ పాప్ ఆర్పి ఏంటండి? పాప్ ఆర్పి. ఇప్పుడు పాప్ ఆర్పి అని చెప్పుకున్నామండి. పాప్ ఆర్పి అని చెప్పుకున్నామండి. ఫస్ట్ ఎస్పీ కంటెంట్ లో అదే ఆ మెమోరీలో ఉన్నటువంటి డేటా వచ్చి లోవర్ బయట హైయర్ బయట లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్. ఫస్ట్ ఏంటి? హైయర్ బయట డేటా పెట్టింది లోవర్. సో లోవర్ బయట డేటా. మళ్ళీ ఏమైంది? ఎస్పీ +1 చేసా ఎస్పీ. మళ్ళీ ఏం చేసా? ఆ ఎస్పీ కంటెంట్ లో ఉన్నది ఎందుకు వెళ్ళింది? మళ్ళీ హైయర్ బయటకి ఇచ్చాం. మళ్ళీ ఏం చేసా? ఎస్పీ +1 చేసి మళ్ళీ ఎస్పీకి ఇచ్చాం. ఇదే చేసామా పాప్ ఆర్పీలో? రైట్. అంటే ఇక్కడ ఏమైంది? ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ పాప్ ఆర్పి the SP content is incremented by 2. SP content is incremented by చూడండి SP content ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయింది? 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది. కాబట్టి సింపుల్ గా SP content is incremented by 2. దీని ఏమన్నామంటే పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే పుష్ ఆపరేషన్ లో డిక్రిమెంట్ అవుతుంది 2 టైమ్స్, పాప్ ఆర్పీలో ఇంక్రిమెంట్ అవుతుంది 2 టైమ్స్. ఇది దీనికి సంబంధించింది. అండర్స్టాండ్ అండి? క్లియర్ ఆర్ నాట్? క్లియర్. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ పుష్ ఆర్పి అండ్ పాప్ ఆర్పి. పుష్ ఆర్పి అండ్ పాప్ ఆర్పి. క్లియర్ అండి? రైట్ సార్. ఇప్పుడు ఈ టాపిక్ మనం చెప్పుకునేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటి సార్ అంటే మనం చెప్పుకున్నాం కదండి, ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇనీషియల్ గా నాదొక ప్రోగ్రామ్ ఉంది సార్. చూడండి, ఇనీషియల్ గా ప్రోగ్రామ్ ఉంది సార్. ప్రోగ్రామ్ B=10 తీసుకున్నా సార్. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. దీన్ని ఎగ్జాంపుల్తో, జనరల్ ఎగ్జాంపుల్తో మీకు ఒక డేటా చెప్తాను సార్. మీకు ఇప్పుడు క్లారిటీ అర్థమవుతుంది. సపోజ్ సార్ నేను ఇప్పుడు సింపుల్గా నేను ఒక హాస్టల్లో ఉన్నా సార్. స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం? ప్లేట్ని ఫస్ట్ ఒకడొచ్చి లైన్ వైజ్గా వస్తారు కదండి. లైన్ వైజ్గా వస్తే ఫస్ట్ ప్లేట్ పెడతాం సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా 1 by 1 వచ్చి ప్లేట్ పెడతారు. లేదు, ప్లేట్ పెడతారు. అంటే క్లీన్ చేసి ప్లేటు 1 by 1 పెట్టి పెడతారు. అంటే ఫస్ట్ పెట్టింది ఎక్కడ ఉంటుంది? కిందకు ఉంటుంది. మరి కిందకు ఉన్న తర్వాత లాస్ట్ పెట్టింది ఎక్కడ ఉంటుందండి? లాస్ట్ పెట్టిన ప్లేట్ ఎక్కడ ఉంటుంది? మీదకు ఉంటుంది. మీదకు ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ లంచ్ బ్రేక్ వస్తావు. లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత నువ్వు లాస్ట్ ప్లేట్ తీసుకుంటావా, ఫస్ట్ ప్లేట్ తీసుకుంటావా? అంటే సార్ మీకు అర్థమవుతుందా? ప్లేట్స్ అనేవి ఇలా 1 by 1 పెడుతున్నాను సార్. అంటే అందరు కూడా క్లీన్ చేసుకుని వస్తారు సార్. మార్నింగ్ టిఫిన్ చేసి క్లీన్ చేసుకుని వచ్చి అక్కడ పెడతారు సార్ 1 by 1. అంటే నీట్ గా క్లీన్ చేసి ప్లేట్స్ 1 by 1 పెడుతున్నారు సార్. 1 by 1 పెడుతున్నారు. లాస్ట్ ప్లేట్ ఉంటుంది కదండి. ఇప్పుడు లంచ్ బ్రేక్ లో ఎవరైతే ఫస్ట్ వస్తాడో ఈ చివరి ప్లేట్ తీసుకుంటాడా, ఫస్ట్ ప్లేట్ తీసుకుంటాడా? ఫస్ట్ ప్లేట్ తీసుకుంటాడని. ఎవరైనా సరే ఫస్ట్ ప్లేట్ కానీ తీసుకుంటే ఫస్ట్ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ అంటే జనరల్ గా మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా అంటే ఏమవుతుందంటే ఇక్కడ నేను పుష్ ఆర్పి ఏంటి అంటే 1 by 1 ప్లేట్ పెట్టడం. పాప్ ఆర్పి ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ చూడండి, లాస్ట్ ప్లేట్ అది తీసుకుంటున్నాం కదండి, అదే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే లాస్ట్ వస్తుందో అదే ఫస్ట్ అవుతుంది, ఫస్ట్ అవుట్ అవుతుంది, ఫస్ట్ అవుట్. అంటే మీకు అర్థం కావడానికి జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా నేను హాస్టల్కి వెళ్తున్నాను సార్, భోజనం చేయడానికి వెళ్తున్నాను సార్. భోజనం చేయడానికి వెళ్తుంటే నేనేం చేశానంటే సడన్ గా మనము భోజనం చేయడానికి వెళ్తుంటే సడన్ గా మధ్యలో ఒక గోస్ట్ వచ్చింది సార్. గోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరప్ట్ అనుకోండి. మీకు అర్థం కాదని చెప్తాను, మీకు ఇంటరప్ట్ అనుకున్నాం. గోస్ట్ అనేది వస్తుంటే మనం ఏం చేయాలి? ప్లేట్స్ మాత్రం ఖచ్చితంగా మనం అక్కడే పెట్టాలి. అంటే అదే ప్రదేశంలో పెట్టాలి. అంటే అందరూ చేంజ్ చేస్తారంటే ప్లేట్స్ 1 by 1 పెట్టాలి కదండి. 1 by 1 పెడతారు. అంటే 1 by 1 పెట్టినప్పుడు ఫస్ట్ ఎవరైతే వస్తాడో ఆ ఫస్ట్ వచ్చిన లాస్ట్ పెట్టి ఉంటాడు. లాస్ట్ ఎవరైతే వచ్చి ఉంటుందో ఆ ఫస్ట్ పెట్టి ఉంటాడు. అంటే మీదకు ఉంటుంది అంతేనా. ఇప్పుడు గోస్ట్ వచ్చింది కదండి, గోస్ట్ కొంతసేపు ఉందండి, అదే ఇంటరప్ట్ అనుకోండి. పోనీ ఆ గోస్ట్ కొంతసేపు హాస్టల్లో ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది అనుకుందాం గోస్ట్. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో ఆ స్టూడెంట్స్ మళ్ళీ తినడానికి వస్తారు కదండి, మళ్ళీ తినడానికి వస్తారు. మరి తినడానికి వచ్చేటప్పుడు మళ్ళీ అంటే లాస్ట్ అంటే ఎవరైతే ఫస్ట్ వస్తాడో మళ్ళీ లాస్ట్ ప్లేట్ అంటే లాస్ట్ అంటే ముందులో లాస్ట్ అంటే గోస్ట్ రాక ముందు నువ్వు ఎప్పుడైతే లాస్ట్ పెట్టాడో ప్లేటు ఆ ప్లేటే కదండి నువ్వు తీసుకుంటావు. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పీ కంటెంట్ లిపో టెక్నిక్ ఫాలో అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే లాస్ట్ పెడతావో అదే ఫస్ట్ తీసుకుంటాము అని చెప్పడానికి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అండర్స్టాండ్ అండి? ఇదండి ఎవ్రీథింగ్ అబౌట్ ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ స్టాక్ పాయింటర్. ఓకే రైట్, థ్యాంక్ యూ.